యేసుక్రీస్తు నామములో ఈ దహించే ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ దహించగ్ని మినిస్ట్రీస్ తరపున మా కుటుంబం తరపున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఈరోజు ప్రోగ్రాంని ప్రారంభించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నిన్న నేడు నిరంతరం మారని దైవమా, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి, ఈరోజు ప్రోగ్రాంకి నేను ఆహ్వానిస్తున్నాం ప్రవ్వా. మీరే దిగిరండి యేసయ్యా. మా అందరినీ దర్శించుటకు, మాతో మీరు ముఖాముఖిగా మాట్లాడుటకు దిగిరమ్మని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. యేసయ్యా, నీ మాటలు మా నోట పెట్టండి యేసయ్యా. అయ్యా మీరే దిగిరండి పరిశుద్ధాత్మదేవా. ఈ దినము నువ్వు మమ్మల్ని తాకాలి యేసయ్యా. ఈ దినం మమ్మల్ని నువ్వు దర్శించాలి యేసయ్యా. నీ దర్శనం మాకు కావాలి యేసయ్యా. మీరే ఒక అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అయ్యా, ఒక అద్భుత కార్యాన్ని జరిగించండి స్వామి. ఒక అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా, నీ శక్తిని విడుదల చేయండి, నీ మహిమను విడుదల చేయమని నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దైవమా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా స్తుతి యాగము నీకే చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, పూజార్హుడు నువ్వే యేసయ్యా. మా స్తుతి యాగము నీకే చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం దేవుడు నా హృదయంలో పెట్టిన మాటని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన అంశం ఏంటంటే, నన్ను ప్రేమించే వారికి నేను ఇచ్చే ఆశీర్వాదాలు. హల్లెలూయా. ఎంతోమంది దేవుని యొక్క ప్రేమ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. తప్పిపోయిన కుమారుడు చూడండి, తండ్రి ఇంట్లో సమస్తాన్ని పెట్టుకొని, తండ్రి ఇంట్లో తనకు కావలసిన భోజనం, తండ్రి ఇంట్లో తనకు కావలసిన వసతులు, తండ్రి ఇంట్లో తనకి పరిచర్య చేయడానికి పరిచారకులు, ఎంతోమందిని తండ్రి ఇంట్లో పెట్టుకొని తండ్రి ఇంటిని వదిలేసి దూరంగా పారిపోతాడు. ఎందుకు తప్పిపోయిన కుమారుడు అటువంటి డిసిషన్ ఎందుకు తీసుకున్నాడంటే, తండ్రి ఇంట్లో ఉన్న ఆ సంతోషం, ఆ తండ్రి ఇంట్లో ఉండే ఆనందం, ఆ తండ్రి ఇంట్లో ఉండడం ద్వారా వచ్చే ఆశీర్వాదం ఆ తప్పిపోయిన కుమారుడికి తెలియకపోవడమే రీజన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా చాలాసార్లు చూడండి, ప్రభు ప్రేమ నుండి దూరంగా వెళ్ళిపోతాం. ఎప్పుడు ప్రభు ప్రేమ నుంచి దూరంగా వెళ్ళిపోతామంటే, ఆ ప్రభు ప్రేమ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనకు తెలియకపోవడం ద్వారే. ఈరోజు ప్రభు మీతో స్పష్టంగా మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన ప్రేమించే వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఈ లోకంలో అందరికంటే, అన్నిటికంటే మనల్ని ఎక్కువగా ప్రేమించేది ఎవరంటే మన యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆయన ప్రేమించు వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలే. ఈరోజు ఒక 3 విషయాలు చెప్పి నేను నా వాక్య సందేశాన్ని ముగించాలనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి దేవుని దగ్గర ప్రార్థనలో కనిపెడతా ఉన్నప్పుడు ఈ ప్రోగ్రాం కోసం నాకు అస్సలు వాక్యం రావట్లేదు. దేవుడు ఏం చెప్పాలో దేవుడు నాకు చెప్పట్లేదు. నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, నేను ఇంకా నా మెసేజ్ నోట్స్ తీసి రిఫర్ చేస్తూ ఉన్నాను, కానీ అస్సలు నాకు వాక్యం అనేది నాకు రావడం లేదు. ఈరోజు కారులో ఉన్నప్పుడు, నేను కారులో ప్రార్థన చేసుకుంటాను, మా ఇంటి నుంచి మా చర్చ్కి వచ్చేటప్పుడు కారులో నేను భాషలలో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు నాకు ఈ వాక్య సందేశాన్ని అనుగ్రహించాడు, ఈ వాక్యాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి మనమందరం ఈ వాక్యాన్ని చూద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. రోమా 8:28. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నాయని ఎరుగుదుము. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన ప్రేమించే వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? వారికి ఏమి జరిగినా అన్నీ ఆయన మేలు కొరకే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం దేవుని ప్రశ్నిస్తాం, వై లార్డ్, నాకే ఎందుకు ప్రభా ఈ సమస్యని ఎలా చేసావు? ఎందుకు దేవా నాకే ఈ శ్రమని నువ్వు అనుమతించావు? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? నేను ఎంతో ప్రేమిస్తున్నాను కదా, నేను ఎంతో భక్తిగా జీవిస్తున్నాను కదా. అన్యజనులైన వారు, భక్తిగా లేని వారు, నామకద్ద క్రైస్తవులు ఎంతోమంది
వారి భక్తి జీవితంలో వారు సరిగ్గా లేకుండా వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ నేను నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఎందుకు నాకే కష్టం వస్తుంది, నాకే ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ పోరాటం వస్తుందని మనం చాలాసార్లు మనం ప్రశ్నిస్తూ ఉంటాం దేవుణ్ణి. కానీ ఇక్కడ దేవుని వాక్యం రోమా 8:28 దేవుని ఒక వాక్యం చదివిస్తుంది. ఆయన్ని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది. ఈరోజు నీకు ఏదో చిన్న చిన్న శ్రమలు, ఏదో డబ్బు రావాల్సి ఉంది కానీ డబ్బు రావట్లా, ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంది, మనుషులందరూ వదిలేశారు, భయంకరమైన పోరాటం, భయంకరమైన ఇబ్బందులు, జరగవలసిన కార్యాలు ఇంకా జరగకుండా ఆగిపోయి ఉన్నాయి, పోరాటం మీద పోరాటం, దెబ్బ మీద దెబ్బ అని బాధపడుతున్నావేమో. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తే నీకు రాబోతున్న కీడు కూడా అది మేలుగా మారిపోతుంది. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసా? ఆయన్ని ప్రేమిస్తే నీకు కీడు కూడా అది ఎలాగవుతుందంటే మేలుగా మారిపోతుంది. నీకు వచ్చిన నష్టం ఆశీర్వాదంగా మారిపోతుంది. ఆయన ఏం చేస్తాడంటే నీకు రాబోయే నష్టకాలంలో నుంచి, నీకు వస్తున్న కష్టకాలంలో నుంచి అన్నీ ఆయన నీ మేలు కొరకే జరిగిస్తాడు. ఈరోజు రావాల్సిన ధనం ఆగిపోయిందేమో, ట్రై చేస్తున్న జాబ్ రావట్లేదేమో, ఉద్యోగం పోయిందేమో, చదువులో వెనకబడిపోయి ఉన్నారేమో, ఇంకా నీ ఆర్థిక పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి, కుటుంబంలో మిస్అండర్స్టాండింగ్స్, కుటుంబంలో భయంకరమైన శోధనలు ఎదుర్కొంటున్నావేమో. దేవుని యొక్క కుమార్తెగా, మాటని మోసుకొచ్చిన సేవకురాలిగా మీతో చెప్తున్నాను, ఈరోజు మీరు దేవుని పాదాల చెంత పెడితే, మీ జీవితం దేవుని ప్రేమిస్తే, నువ్వు ప్రేమిస్తే దేవుని హృదయపూర్వకంగా నువ్వు ప్రేమిస్తే, నీకు రాబోయే కీడు, కష్టం, నష్టం అంతా ఆశీర్వాదంగా మారిపోతుంది. నీ కష్టం ఏమవుతుందంటే ఆశీర్వాదంగా మారిపోతుంది. నీ కీడు ఏమైపోతుందంటే ఆశీర్వాదంగా మేలుగా మారిపోతుంది. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తే, ఈరోజు నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే అన్ని విషయాలు మేలు కొరకే జరుగుతాయి. ఈరోజు నువ్వు సెర్చ్ చేస్తున్న ఏ జాబ్ కోసమైతే వెతుకుతున్నావు, జాబ్ రావట్లేదేమో, కానీ నువ్వు దేవుని ప్రేమిస్తే దానికంటే బెస్ట్ జాబ్ని దేవుడు నీకు ఇస్తాడు. ఒక అమౌంట్ కోసం నీకు దానం రావాలి, నీకున్న స్థలం అమ్ముడు పోవాలని వెయిట్ చేస్తున్నావేమో, కానీ నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, నువ్వు ఏమైతే అనుకుంటున్నావో దానికి మించిన కార్యం దేవుడు చేస్తాడు నీ పట్ల. ఈరోజు దేవుని దగ్గర నుంచి మాటను మోసుకొచ్చాను. ఈరోజు ఆయన ప్రేమించేవారు ఎప్పుడు ఆయన విడువడు. ఆయన ఇప్పుడు చూడండి, మనం ఎవరినైనా ఎక్కువగా ప్రేమించామనుకోండి, మనకంటూ ఒక కష్టం వచ్చినప్పుడు మనుషులు అన్నాక ఏం చేస్తారు? వదిలేసి వెళ్ళిపోతారు. మనకంటూ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, మనకంటూ ఒక సమస్య వచ్చినప్పుడు, మనకంటూ ఒక దినం చేయి చాపే దినం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనుషులు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. మనుషులు మనల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఏదైనా నీ దగ్గర అట్రాక్టివ్గా, ఏదైనా అటెన్షన్గా ఏదైనా ఉంటేనే, మనుషుల్ని ఆకర్షించుకునేది ఏదైనా నీ దగ్గర ఉంటేనే మనుషులు ప్రేమిస్తారు. డబ్బు, చదువు, అందం, ఇంకా పేరు, ప్రతిష్టలు, ఇవన్నీ ఉంటేనే మనుషులకు అటెన్షన్ నీ మీద ఉంటుంది. కానీ నువ్వు యేసే నిజంగా ప్రేమిస్తే ఆయన ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడో తెలుసా? ఆయన ఎంత ఆశీర్వదిస్తాడో తెలుసా? నీకు వస్తున్న కీడు, నీకు వస్తున్న శ్రమ, నీకు వస్తున్న శోధన, నీకు వస్తున్న అవమానం, నీ అవమానం ఆశీర్వాదంగా మారుతుంది. నీ నిందలు, నీ అవమానాలు, నీ పోరాటం దీవెనకరంగా మారుతుంది. నీ కన్నీటి లోయలో నువ్వు జీవిస్తున్నావేమో సంతోష ఊటలుగా ఆయన మారుస్తాడు. ఈరోజు ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, నీకు వచ్చినవని, నీకున్న పోరాటం నీ మేలు కొరకే, నీకున్న శోధన నీ మేలు కొరకే, నీకున్న బాధలు నీ మేలు కొరకే అని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండోదిగా దేవుని ప్రేమించే వారికి రెండోది ఆశీర్వాదం ఏంటో తెలుసా? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 7-9. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి వారికి
తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడు ఆయన. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభుని ప్రేమిస్తే, మీరు దేవుణ్ణి ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఆయన ఆజ్ఞలు ఏం చేస్తారు? గైకొంటారు. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఆయన మాటలు వినటానికి, ఆయన చెప్పింది చేయటానికి ప్రేరేపిస్తుంది. ఆయన ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలు గైకొన్న వారికి ఆయన ఏం చేస్తాడంటే 1000 తరముల వరకు కృపను వారిపైన ఉంచుతాడు. ఈరోజు నువ్వు ఆయన ప్రేమిస్తే నీ పైన దేవుని యొక్క కృప ఉంటుంది. ఒక్కసారి దేవుని యొక్క ఫేవర్ నీ పైనకి వచ్చిందనుకోండి, దేవుని యొక్క కృప నీ పైనకి వచ్చిందనుకోండి, దేవుని యొక్క కృప నీ మీద ఉందనుకోండి, మనుషుల దయ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దేవుని దయలో నువ్వు వర్ధిల్లితే, దేవుని కృపలో నువ్వు వర్ధిల్లితే ఆటోమేటిక్గా మనుషుల దయ కూడా వచ్చేస్తుంది. కొన్నిసార్లు చూడండి, కొంతమంది ఫేస్ వారిపైన దేవుని యొక్క కృప చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది పైన ఆ కృప ఉన్నవారు ఎలా అంటే మనుషుల దగ్గర నుంచి దయను పొందుకుంటారు, ఆటోమేటిక్గా పొందుకుంటారు. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తే 1000 తరముల వరకు నీ పిల్లలు ఆ కృపని, ఆ సన్నిధిని అనుభవిస్తారు. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తే ఈరోజు ఆ కృప నీ పైన దిగాలి. ఈరోజు ఆ కృప నీ పైన దిగాలి. దేవుని ఒక కృప నీ పైన దిగాలి అంటే ఈరోజు నిన్ను శ్రమకాలం నుంచి, రాబోతున్న నష్టకాలం నుంచి నిన్ను తప్పించేది దేవుని యొక్క కృప. ఈరోజు దేవుని యొక్క కృప నీ పైన రావాలంటే, నువ్వు పరిచర్య చేయాలన్నా, నువ్వు ఈ లోకంలో జీవించాలన్నా, ఈ పాపిష్టి లోకంలో పరిశుద్ధంగా జీవించాలన్నా, ఈ కృతజ్ఞత లేని లోకంలో నువ్వు దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలన్నా, ఈ అన్య జనుల మధ్యలో నువ్వు దేవునికి నమ్మకంగా జీవించాలన్నా, నమ్మకమైన కుమారుడుగా కుమార్తెగా నువ్వు జీవించాలంటే నీకు కావాల్సింది ఏంటో తెలుసా? కృప. ఆ కృప ఎప్పుడు దిగుతుందంటే నువ్వు దేవుని ప్రేమించినప్పుడు. నువ్వు దేవుని ప్రేమించినప్పుడు, దేవుడు పాదాలు పట్టుకున్నప్పుడు ఆ కృప నీ పైనకి దిగిపోతుంది. నీ పిల్లలు 1000 తరముల వరకు కృపని ఇస్తానని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన్ని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలు గైకొనే వారికి ఆయన ఏం చేస్తాడంటే 1000 తరముల వరకు కృపని అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే, ఈరోజు నువ్వు నీ జీవితం దేవుని ప్రేమిస్తుందంటే, ఈరోజు నీ జీవితం దేవుని ప్రేమిస్తుంది, నీ నడవడిక దేవుని ప్రేమిస్తుంది, నీ మాట దేవుని ప్రేమిస్తుంది, నీ ఆలోచన దేవుని ప్రేమిస్తున్నాయంటే నీ తరతరాలు ఆ కృపను పొందుకుంటాయి. నీ పిల్లలు నీ ఆ కృపను పొందుకుంటారు. చూడండి, తల్లిదండ్రులు భక్తిగా ఉంటే ఆటోమేటిక్గా పిల్లల్లోకి ఆ భక్తి వచ్చేస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులు చూడండి, బూతులు ఆడుకుంటా, తిట్టుకుంటా, భయంకరమైన మాటలు మాట్లాడుకుంటా, శాపనార్థకరమైన మాటలు మాట్లాడితే వారి పిల్లలు కూడా ఎలా ఉంటారంటే బూతులు మాట్లాడతా, ఫ్లిటీ వర్డ్స్ మాట్లాడుకోని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అదే ఇంట్లో ఒక భక్తి కల కుటుంబం అయితే అందులో నుంచి వచ్చేవారు కూడా చాలా భక్తిగా ఉంటారు. ఈరోజు నువ్వు కృప పొందుకున్నావంటే నీ కుటుంబం కృప పొందుకుంటుంది. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తే నీ తరతరాలు 1000 తరాల వరకు ఆ కృప ఏలుబడి చేస్తుంది. మూడోదిగా ఏంటంటే యాకోబు 1:12 చదువుదాం. యాకోబు గ్రంథం 1:12. శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. వాగ్దానం చేసిన జీవ కిరీటం. అతడు ప్రేమించు వాడికి ఆయన ఏం చేస్తాడంటే జీవ కిరీటాన్ని ఇస్తాడు, క్రౌన్ ఆఫ్ లైఫ్. ఈరోజు దేవుని ప్రేమిస్తేనే నీకు జీవ కిరీటం. ఈరోజు పరలోక రాజ్యం వెళ్ళాలా? నువ్వు దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించకుండా, దేవుని నువ్వు నిజంగా ప్రేమించకుండా పరలోక రాజ్యానికి ఎలా వెళ్తావు? ఆయన రాజ్యంలో ఎలాగ నీకు పాలు పొందుకుంటావు? ఆయన రాజ్యంలో ఎలాగ అడుగు పెడతావు? దేవుని ప్రేమించకపోతే నీకు నష్టం, నీకు బాధ, నీకు శోధన, నీకు కన్నీరు, నీకు వేదన, సాతాను దాడి. ఈరోజు నీ జీవితం దేవుని ప్రేమించాలి. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే, నువ్వు జీవిస్తున్నావంటే, ఊపిరి పీల్చుకుంటావంటే అది దేవుడు నీ పైన చూపిస్తున్న ప్రేమ. ఆ ప్రేమకు ప్రతిగా నువ్వు ప్రేమను ఆయనకి ఇవ్వాలి.
ఆ ప్రేమకి, ఆ సిలువ ప్రేమకి ప్రతిగా చూడండి, దేవుడు ఆయన రక్తాన్ని నీ కోసం చిందించాడు. ఆయనకి తండ్రి ఇల్లు, తండ్రి యొక్క బంగారు వీధుల్లో నడవలసిన దేవుడు అవన్నిటిని వదిలేశాడు. తండ్రి చెయ్యిని కూడా నీ కొరకు వదలటానికి సిద్ధపడి ఈ లోకానికి వచ్చి ప్రాణ త్యాగం చేసి నీకు పరిశుద్ధాత్మని ఇవ్వడానికి ఆయన ప్రాయశ్చిత్తం చేసి, ఆయన పరిశుద్ధాత్మని నీకు ఇచ్చి, ఆయన ఆత్మని నీలో ఉంచి నీతో నివసిస్తున్నాడు. ఆయన నిన్నింత ప్రేమిస్తున్నాడంటే నువ్వు తిరిగి ఆయనకి ప్రేమనివ్వాలి. ఈరోజు చాలామంది దేవునికి ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలవు? నీ డబ్బు ఇస్తే సరిపోద్దా? నీ జీవితంలో నీకున్న వసతులు ఆయనకి ఇస్తే సరిపోద్దా? ఈరోజు నువ్వు తిరిగి ఆయనకి ప్రేమనివ్వాలి. ఈరోజు దేవుని ప్రేమించే వారికి నిత్య జీవ కిరీటాన్ని ఇస్తాడు ఆయన. ఈరోజు దేవుని ప్రేమించు ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు నువ్వు దేవుని ప్రేమించాలి. యేసుక్రీస్తు అనే మొదటి ప్రేమకి నువ్వు దూరంగా ఉన్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. రా, నేను నిన్ను ప్రేమించి నీ కొరకు దాచి ఉంచిన బహుమతులన్నీ ఇస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు క్రీస్తు అనే మొదటి ప్రేమకి చాలామంది దూరంగా ఉన్నారు. క్రీస్తుని ప్రేమించే మనస్సు లేదు చాలామందికి. ఈరోజు యేసుని ప్రేమించండి. ఆయన జీవ కిరీటాన్ని ఇచ్చే దేవుడు ఆయన క్రౌన్ ఆఫ్ లైఫ్. ఆయన ఈ జీవ కిరీటాన్ని నీకు ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి ఆ జీవ కిరీటాన్ని మీరు ధరింపజేసుకోవాలి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. 4వదిగా కీర్తన 145:20 చదువుదాం. కీర్తన 145:20. యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. అయితే హల్లెలూయా. ఆయన్ని ప్రేమించు వారిని ఆయన ఏం చేస్తాడంటే కాపాడతాడు. ఇప్పుడు చూడండి, మరణం ఎలా వస్తుందో చెప్పలేం. ఈరోజు మరణం వస్తుందా, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, నువ్వు పడుకున్నప్పుడు వస్తుందా, నువ్వు మాట్లాడుతున్నప్పుడు వస్తుందా, నువ్వు తింటున్నప్పుడు వస్తుందా, నువ్వు షాపింగ్కి వెళ్ళినప్పుడు వస్తుందా, నువ్వు బంధువుల ఇంట్లో ఉన్నప్పుడు వస్తుందా, పెళ్ళిలో కూర్చున్నప్పుడు వస్తుందా, పేరెంటాలకు వెళ్ళినప్పుడు వస్తుందా, చావుకి వెళ్ళినప్పుడు వస్తుందా? మరణం చెప్పలేము. మరణం ఎలా వస్తుందంటే చెప్పా పెట్టకుండా దొంగలాగా వస్తుంది. ఈరోజు నిన్ను కాపాడేదేదో తెలుసా? నువ్వు ఆయన్ని ప్రేమిస్తే నువ్వు కాపాడబడతావు. ఈరోజు సాతాను ఎంత విజృంభిస్తున్నాడు, ఎలా మనుషులు చంపుదామా అని చూస్తున్నాడు. ఎంతోమంది సూసైడ్ అటెంప్ట్, ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. ఎంతోమంది చచ్చిపోతున్నారు. ఎంతోమంది యవన బిడ్డలు దుష్టుడు చేతిలోకి వెళ్ళిపోతున్నారు. చిన్న అబ్బాయి కూర్చొని అన్నం తిని అప్పటి వరకు ఆడుతూ పాడుతున్న అబ్బాయి సడన్గా గుండెపోటు వచ్చి చనిపోయాడు. చిన్న కుర్రోడు, చదువుకుంటున్న అబ్బాయి, స్కూల్కి వెళ్ళే అబ్బాయి. ఈరోజు హార్ట్ అటాక్స్ అనేవి, గుండెపోట్లు అనేవి ఈ వయసు గల వారికి వస్తాయని లేదు, ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేస్తున్నాయి. ధనం ఉన్న వారు చనిపోతున్నారు, ధనం లేని వారు చనిపోతున్నారు. మంచి వైద్యం చేసుకునే శక్తి స్తోమత ఉన్న వాళ్ళు చనిపోతున్నారు, ఏ వైద్యం చేయలేకుండా చచ్చిపోతున్నారు. మరణం సహజం, కానీ నువ్వు దేవుని ప్రేమిస్తే కీడు కూడా నీ దగ్గరికి రాదు. ఆయన కాపాడతాడు నిన్ను. ఈరోజు నేను ఎవరు కాపాడగలరు? మరణం వచ్చేస్తే ఈరోజు నేను ఎవరు కాపాడగలరు? నీ కుటుంబం సంతోషంగా ఉండాలా? నీ కుటుంబం కాపుదల దేవుని యొక్క రెక్కల క్రింద ఉండాలా? అయితే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించకపోతే దేవుడు ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది? నీ ఫ్యామిలీ పైన దేవుని ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రొటెక్షన్ కావాలి ఈరోజు మనకి. ఆయన ప్రొటెక్షన్, అన్ని విషయాలు ఆయన ప్రొటెక్షన్ కావాలి. బయటికి వెళ్ళినప్పుడు ప్రొటెక్షన్ కావాలి. ఎంత యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి చూడండి. అలా బయటికి వెళ్ళి కంటి ముందు కనిపించిన వారు ఒక 5 నిమిషాలు పోయాక ఉంటారో ఉండరో తెలియట్లేదు. గ్యారంటీ లేదు నీ లైఫ్కి. ఇప్పుడు నువ్వు కొనుక్కునే వస్తువులకి గ్యారంటీ ఉండొచ్చు, నీ వాడే ఫోన్కి గ్యారంటీ ఉండొచ్చు, నువ్వు యూజ్ చేసే ఏసీకి వారంటీ ఉండొచ్చు, గ్యారంటీ ఉండొచ్చు. నువ్వు ఇంట్లో యూజ్ చేసే వస్తువులకి గ్యారంటీ ఉంటుంది, కానీ నీ లైఫ్కి గ్యారంటీ ఉండదు. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావో, ఎప్పుడు ఏ రోగం వస్తుందో, ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో, ఎప్పుడు ఏ కీడు దాగుతుందో తెలియదు. కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే అదే నీ లైఫ్కి గ్యారంటీ. దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను కాపాడతాడు.
నష్టకాలంలో కాపాడతాడు, శ్రమ కాలంలో కాపాడతాడు, రాబోతున్న కీడు నుంచి నేను కాపాడతాడు, రాబోతున్న తెగుళ్ళ నుంచి నేను కాపాడతాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే అది నీకు గ్యారంటీ, అదే నీకు ప్రొటెక్షన్, అదే నీకు కాపుదల, అదే నీ లైఫ్కి ఒక కంచె. సాతాను నీ దగ్గరికి కూడా రాలేడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే. చివరిగా ఆఖరిగా సామెతలు 8వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఈరోజు చూడండి, ఎంతోమంది క్రైస్తవులు పేదరికంలో, ఎంతోమంది క్రైస్తవులు అప్పుల సమస్యతో, మీరు అప్పుల సమస్యతో పేదరికంతో ఉండడం దేవుని చిత్తం అనుకుంటున్నారా? అదే దేవుడికి ఇష్టం అనుకుంటున్నారా? నువ్వు దేవుని బిడ్డగా దేవుని ఆరాధిస్తున్నావు అంటే ఇరుగు పొరుగు వారు నిన్ను చూసి ఆశ్చర్యపోవాలి. మునుపు వంటి స్థితి ఉండొద్దు నీకు. ఈరోజు అప్పుల సమస్య, అప్పుల పోరాటం, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, తినటానికి కూడా కష్టంగా ఉంది అని దేవుని బిడ్డలు క్రైస్తవులైన వారు చెప్పటం ఎంతో బాధాకరమైన విషయం. ఇది ఎంతో బాధాకరమైన విషయం, ఎంతో కృంగుదలను తీసుకొచ్చే విషయం. ఎందుకంటే మన దేవుడు మనకు అన్నీ ఇచ్చేవాడు. దేవుని బిడ్డలు ఒక పేదరికంలో ఇంకొకరి దగ్గర చేయి చాపే విధంలో ఉండొద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నిన్ను తలగానే ఉంచాను, నిన్ను తోకగా ఉంచలేదు, నిన్ను ఇచ్చేవారిగా చేశాను, తీసుకునేవారిగా నేను మిమ్మల్ని చేయలేదని దేవుడే చెప్తున్నాడు. ఈరోజు ఎప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుందో తెలుసా? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించినప్పుడు. ఈరోజు ఈ విషయాల్లో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు కీడు మీ ఇంటికి వచ్చిందంటే, ఈరోజు ప్రమాదాలు మీ ఇంట్లో చోటు చేసుకుంటున్నాయంటే దేవుని ప్రేమించలేదు. ఒకసారి జూన్ 18 నేను అసలు మర్చిపోలేను నా జీవితంలో. సూర్యాపేట హైదరాబాద్కి వెళ్ళే నేషనల్ హైవే దగ్గర నాకు థామస్ డాడీకి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో ఎలా జరిగిందంటే ఇప్పటికి కూడా దాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలా భయం వేస్తుంది. మేము ఎలా బయటకు వచ్చామో మాకు తెలీదు. బస్ అంతా అరుపులు కేకలు, భయంకరంగా మనిషి అందరూ అరుస్తూ ఉన్నారు, అరుపులు కేకలు. ఆ రోజు ట్రైన్ లేట్ నడుస్తున్నాయి, ట్రైన్ మిస్ అయిందని మేము బస్సులో వచ్చాం. బస్ తిరగబడిపోయింది. మేము ఎలా బయటకు వచ్చామో తెలీదు, ఎలాగ కాపాడబడ్డామో తెలీదు. అది చూసిన ప్రతి ఒక్కరు ఏమన్నారు తెలుసా? ఎంతమంది చచ్చిపోయారండి. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎర్లీ మార్నింగ్ జరిగింది. ఆ ఎర్లీ మార్నింగ్ జరగగానే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి అడుగుతున్నారు, ఇందులో ఎంతమంది చచ్చిపోయారండి, ఎంతమంది చనిపోయారండి, ఎంతమంది చనిపోయారు? అందరూ అడగడమే, ఎంతమంది చనిపోయారు. కానీ ఒక్క గీత కూడా పడకుండా దేవుడు ఎంత కాచి కాపాడాడో తెలుసా? ఎందుకంటే ఆయన ప్రేమించే వారికి ఆయన ఎప్పుడు నష్టపరచడు. ఆయన ప్రేమించే వారు ఎప్పుడు ఆయన విడిచిపెట్టడు. ఆయన విడుబడి ఎడబాయడు. ఆయన ఈ లోకం వదిలేస్తుంది, కానీ దేవుడు అస్సలు విడిచిపెట్టడు. ఆయన ప్రేమించేవారు ఆ బస్సులో ఉన్నారు కాబట్టి, ఆయన ప్రేమించేవారు ఆ బస్సులో ఆ వాహనంలో ఉన్నారు కాబట్టి, అందులో ఉన్న వాళ్ళందరూ ఒక్క ప్రాణ అపాయం రాకుండా దేవుడు కాపాడాడు. ఒక్క ప్రాణ నష్టం జరగకుండా దేవుడు కాపాడాడు. ఎంత నమ్మదగిన వాడు కదా. ఈరోజు మీరు ఏ విషయంలో దేవుని ప్రేమించట్లేదు? అందరూ యేసయ్యా నిన్ను నేను ప్రేమిస్తానని ఎంతోమంది చెప్తారు, మాటలు చెప్తారు, పాటలు పాడతారు, ప్రేమిస్తున్నానని. నీ జీవిత విధానం ఆయన ప్రేమించాలి, నీ హృదయంలో నుంచి ఆయన ప్రేమించాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్, నీ జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలో తెలుసా? యేసయ్యకి ఇవ్వాలి. అదే ఆయన్ని ప్రేమిస్తున్నట్టు. బలులు అర్పించటం కంటే ఆయన మాట వినటం ఎంతో శ్రేష్టం. ఈరోజు ఆయన ప్రేమిస్తేను ఆయన మాట విని ఆయనకి లోబడి జీవించండి. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రాలు ప్రభా, మా స్తుతి యాగము నీకే చెల్లిస్తున్నాను ప్రభా. చాలా మంచి దేవుడు ప్రభా. పలుమార్లు నిన్ను ప్రేమించకపోయినా, పలుమార్లు నిన్ను వదిలేసి వెళ్ళినా మమ్మల్ని ప్రేమిస్తూ ప్రభా, మమ్మల్ని ఓదార్సు, మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు ప్రభా. నిన్ను ప్రేమించే మనసు మాకు దయచేయండి అయ్యా. నిన్ను హత్తుకునే మనసు దయచేయండి అయ్యా. యేసయ్యా, ఈ లోకంలో ఎన్నో వాటికి నేను ప్రాముఖ్యత ఇచ్చానేమో, ఎన్నో విషయాలకి ప్రాముఖ్యత ఇచ్చానేమో స్వామి.
నువ్వే నా ప్రాముఖ్యత ప్రభువా, నిన్నే నేను ప్రేమిస్తాను ప్రభువా, నా తుది శ్వాస వరకు నిన్నే ప్రేమిస్తానయ్యా. నీకే స్తోత్రాలు, ఘనత, మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. హైదరాబాద్ లో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం YMS ఫంక్షన్ హాల్, ఆపోజిట్ సంజయ్ హాస్పిటల్, IDPL క్రాస్ రోడ్, ఎర్రగోదాల్, జగద్గిరి గుట్ట రోడ్, హైదరాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరం కాటవరం గ్రామంలో దహించు అగ్ని స్కూల్ ఆఫ్ డునామిస్ పరిశుద్ధాత్మ పాఠశాల మే 1వ తేదీ నుండి 30 రోజులు నడిపించబడును. ఈ బ్యాచ్ ప్రత్యేకంగా యవనస్తుల కొరకే. రిజిస్ట్రేషన్ ఫీజు 2000 రూపాయలు మాత్రమే. జాయిన్ అయిన వారికి కీబోర్డ్, గిటార్ మరియు ప్యాడ్స్ నేర్పించబడును. నేర్చుకోవాలని ఆసక్తి గలవారు వారి ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకోవలసిందిగా మనవి చేయుచున్నాము. స్థలం దహించు అగ్ని రివైవల్ సెంటర్, కాంతవరం, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. మీ ప్రార్థన అవసరతల కొరకు 8019166668 మరియు 8019366668 అనే నంబర్లకు సంప్రదించండి. మా అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.